ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికి శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను. 2026 సంవత్సరము 2వ ఆదివారము. ప్రభు మన పట్ల చూపిన ప్రేమ కొరకై ప్రభువుకు వందనాలు చెల్లించుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క ఆరాధనలో కూడా దేవుడు మనం పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన దానిని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుని మనం ఆరంభించుకుందాం. కృపా కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి వసతులను బట్టి మీకు వందనాలు సమర్పిస్తూ ఉంటున్నాము. కొన్ని నిమిషములు లేఖన భాగంను ధ్యానించనంటుండగా పరలోక జ్ఞానము చేత ప్రభువు మేము ధ్యానించి అన్వయించుకొని మా జీవితంలో కావలసినటువంటి మార్పులు తెచ్చుకుంటూ మీ మహిమార్థమై జీవించే కృపదయను గ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. మనం ఒక పాట పాడి మనం ప్రభువుని స్తుతిద్దాం. యేసుని నామం ఇంపైన నామం అనే పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. యేసుని నామం ఇంపైన నామం, సాటి లేని నామం, అనంత నామం. యేసుని నామం ఇంపైన నామం, సాటి లేని నామం, అనంత నామం. నిన్న నేడు మారని నామం, నమ్మిన వారిని విడువని నామం. నిన్న నేడు మారని నామం, నమ్మిన వారిని విడువని నామం. యేసుని నామం ఇంపైన నామం, సాటి లేని నామం, ఆనంద నామం. మోకాలన్నీ వంగడి నామం, త్రియేక దేవుని స్తుతించెడి నామం. మోకాలన్నీ వంగడి నామం, త్రియేక దేవుని స్తుతించెడి నామం. యేసుని నామం ఇంపైన నామం, సాటి లేని నామం, ఆనంద నామం. సాతాను సైన్యము జయించెడి నామం, పరమ పిశాచిని తరిమెడి నామం. సాతాను సైన్యము జయించెడి నామం, పరమ పిశాచిని తరిమెడి నామం. యేసుని నామం ఇంపైన నామం, సాటి లేని నామం, అనంత నామం. యేసుని నామం ఇంపైన నామం, సాటి లేని నామం, అనంత నామం. ప్రియులారా, 2026 సంవత్సరంలో ఒక ఆదివారం గడిచిపోయినది. 10 రోజులు కూడా గడిచిపోయి ఉంటున్నవి. 11వ రోజులో 2వ పరిశుద్ధ దినములో ప్రభువు మనల్ని ప్రవేశింప చేసి ఉంటున్నాడు. అందుని బట్టి మనం ప్రభువునకు వందనాలు చెల్లించాలి. ఈ యొక్క సమయంలో ప్రియులారా, సామాన్యంగా అంటే ఈ యొక్క బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వ్రాయబడినది. యేసు ప్రభువును నువ్వు నిజ రక్షకుడిగా స్వీకరించిన తర్వాత, అంటే అంతకుముందు నీకు వేరొక జీవితం ఉంది. యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ఒక విశ్వాసిగా పిలువబడుతూ రక్షింపబడిన వానిగా, మారు మనస్సు పొందిన వారిగా, తిరిగి జన్మించిన వారిగా ఒక జీవితాన్ని ఆరంభించుకొని పోతూ ఉంటున్నప్పటికీ కూడా మళ్ళీ మనం ఎందుకండి ఈ యొక్క దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించాల్సి ఉంటుందంటే, నువ్వు రక్షింపబడ్డావు, ఓకే ఫైన్, కానీ రక్షింపబడిన తర్వాత నాకేం కష్టాలు లేవా అండి అని అనుకోవడానికి వీల్లేదు కదా. బైబిల్లో మరి ఎందుకు ప్రతి ఆదివారము లేదా అనుదినము కూడా దేవుడితో సంభాషించుకుంటూ మనం ఈ లేఖనముల ద్వారా ఎలా బలపడతా ఉంటున్నామని కనుక చూసినట్లయితే, యెషయా ప్రవక్త మనకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 26వ అధ్యాయం యెషయా గ్రంథము, అంటే ప్రవక్త అయిన యెషయా రాసినటువంటి ప్రవచనములు 26వ అధ్యాయం 3వ వచనం. తర్వాత 3వ వచనం ఏమంటుందంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అంతేకాదు,
ఇంకేమంటున్నాడు? ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి. ఇది ఒక వాగ్దానముతో కూడుకొన్నది మాత్రమే కాకుండా నీవు చేయవలసినటువంటి పనిని నీకు బయలుపరుస్తుంది. ఏమంటాం? ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో. మరి అదేంటండి? నా మనస్సు ఎల్లప్పుడూ సజీవుడైనటువంటి దేవుడి పైన ఆనుకొని ఉండగా, అంటే ఆనుకోవటం అంటే ఏంటిదని అంటే, మామూలుగా చెప్పాలంటే దేనికైనా కూడా ఏదైనా ఒక వస్తువు అంటే టేబులే కానీ చైరే కానీ ఒకదానికి 4 కాళ్ళు ఉంటాయి. ఒక కాలు అటు ఇటు సరే విరిగినప్పటికీ క్రాక్ వచ్చినప్పుడు దాన్ని మరొక దానికి సపోర్టివ్గా గోడకు ఆనుకునేటట్టు కూర్చోమంటాం. లేదా ఒక వ్యక్తికి తన వెన్నెముక బలహీనమైనప్పుడు కుర్చీలో కూర్చున్నప్పుడు వెనక్కి ఆనుకొని కూర్చోండి అని అంటున్నాడు. ఇది మామూలుగా సులువుగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, మనస్సు అనంటే నీకుండేటటువంటి తలంపులను దేవుడి పైన ఆనుకొనటానికి అనుకూలంగా గనుక నువ్వు చేసుకున్నట్లయితే అది నేను చేయాల్సిందే. దేవుడు నాకు ఆప్షన్ ఇస్తున్నాడు, నా మనస్సు దేవుని పైన ఆనుకోవటం కొరకు. మరి ఇదేంటండి? 2026 మొదటి మాసం జనవరి నెలలో దీన్ని మళ్ళీ మనకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడని కనుక నేను ఆలోచించినట్లయితే ఒకసారి గతం మనం వెనక్కి తిరిగి చూడాలండి. అగైన్ వెనక ఉండిపోకూడదు. గతంలో నువ్వు చేసినటువంటి పొరపాట్లను చూసుకోవడం. గతంలో నువ్వు నీ మనస్సును ఎవరి మీద పెట్టుకున్నావు? మనస్సు అనే మాటకి మరొక అర్థం కూడా ఏంటంటే, నీవు ఎవరి మాట చొప్పున ఎవరి చేత నడిపింపబడి ఆ యొక్క తలంపులను నువ్వు నెరవేర్చి ఉంటున్నావు. మానవుల యొక్క జీవితంలో నుండి మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కరి తలంపుల మీద మనం ఆధారపడి ఉంటుంటాం. అంటే ఏంటి? నా మనస్సును మరితరుల పైన పెడతా. మీరు ఎలా చెప్తే నేను అలా చేస్తానండి, మీరు ఏ సలహా ఇచ్చినా నేను పాటిస్తానండి, మీరు చెప్పిందే నాకు సర్వస్వం అండి అని అంటుంటాం కదా. కానీ ఇక్కడ దేవుడు ఏం నీకు చెప్తున్నాడంటే, నీవు దేవుడి యొక్క తలంపుల ప్రకారం నీ తలంపులను ఉపయోగించుకొనొచ్చు అని అర్థం. అంటే ఏంటి? మరి మానవులు కూడా నేను నడిపిస్తూ ఉంటుంటారు కదంటే, ప్రొఫెషనల్లీ డాక్టర్ గారు కొన్ని సలహాలు ఇస్తూ ఉంటుంటారు. అవి ఆరోగ్యపరంగా అంటే వైద్యపరంగా శరీరం బలంగా ఉండటం కొరకు. ఇల్లు కడుతుంటున్నప్పుడు ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ అంటుంటాం, వాళ్ళు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. నాకు ఈ నాలెడ్జ్ లేదు, వాళ్ళు చెప్పినట్లు నేను చేస్తాను. అది ఇహలోకం. తర్వాత ఈవెన్ వంటల విషయంలో, లేదా ఒక వెహికల్ విషయంలో, ఈవెన్ ఫైనాన్స్ డిపాజిట్ విషయంలో ఎకనామిస్ట్స్ చెప్పినట్టు నాకు తెలియదండి, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మనకు బ్యాంకు వాళ్ళు చక్కగా చెప్తారు. సార్ మీ ఈ ఫిక్స్ ఇంత చేసినట్లయితే ఇంతకాలం వరకు దీన్ని మీరు మర్చిపోయినట్లయితే మీకు ఇంత. ఇవన్నీ కూడా డిఫరెంట్. బట్ ఇక్కడ దేవుడి పైన నీ మనస్సు ఆనుకొని ఉన్నదా లేదా అన్నది నువ్వు బాగా ఆలోచించాలండి. మరి ఏంటండి, నేను దేవుడి పైన నమ్మకంగానే ఉన్నాను కదా, మరి నాకు ఎందుకండి ఇలా పరిస్థితులు వస్తున్నాయి? నో, నథింగ్. నీ తలంపులు, దీని సింపుల్ మీనింగ్, నేను బస్సులో వెళ్తున్నప్పుడు ఏంటి, పిల్లలు తల్లి పైన తండ్రి పైన ఇలా ఆనుకొని నిద్రపోతూ ఉంటుంటారు. అది నమ్మకం ఏంటి? మా ఫాదర్ నాతో ఉన్నాడు, మా మదర్ నాతో ఉంది, లేదా మేబీ నువ్వు బాగా నమ్మినటువంటి నీ స్నేహితుడు. కానీ మనుషులను మోసం చేసేది కూడా ఇటువంటి వారే కదా అని అలాగని చెప్పి అందరి చేత మోసపోతున్నామని అనుకోవటానికి వీలు లేదు. అయితే ఇప్పుడు ఇది ప్రశ్నార్థకంగాను నన్ను నేను పరీక్షించుకోవటం కొరకు నన్ను నేను ఒకసారి పరీక్షించుకోవాలి. నా మనస్సు ఎవరి మీద పెట్టినానండి? నా మనస్సు ఎవరి మీద పెట్టినానంటే, మనస్సు అనగానే దానికి ఉండేటటువంటి మెదడు, మైండ్కి ఉండేటటువంటి ప్రభావము మనస్సు. అంటే వెరీ సింపుల్గా చెప్పాలంటే, నీ ఆలోచనలు ఎవరి మూలంగా, ఎవరి అధికారం మూలంగా, ఎవరు చెప్పినట్లు నువ్వు చేస్తున్నావని దాని అర్థం. నా మనస్సు దేవుడి పైన ఆనుకునేటట్లు కనుక నేను ఉండాలి. అంటే ఏంటి? మామూలుగా ఎవరిపైన ఆధారపడి ఉండాలి అని చెప్తున్నాడంటే, ఎవరి మనస్సు నీ మీద అని దేవుడి పైన ఆనుకొని ఉండును. ఆయన ఎలా చేస్తున్నారట? వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. నాకు ఒక నమ్మకాన్ని నాలో పెంచుతూ ఉంటున్నాడు. ఒక నమ్మకం ఏంటండి? ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉంటుందో వానిని నార్మల్ శాంతి కాదు, పూర్ణ శాంతి గలవానిగా అంటే అతిశయోక్తి ఉంది, సూపర్లేటివ్ డిగ్రీ ఉంది, అతిశయోక్తి. ఉదాహరణకి మనం కూడా, సార్ మీకు మ్యాథ్స్ ఎవరు చెప్తున్నారు? సో అండ్ సో మాస్టర్. తర్వాత ఈ మ్యూజిక్ ఎవరు నేర్పుతున్నారండి? పలానా వ్యక్తి అన్నప్పుడు ఆ పలానా వ్యక్తికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమండి, తనకున్నటువంటి ప్రొఫెషనల్ నాలెడ్జ్ని బట్టి, ఆయనకున్న పేరు ప్రఖ్యాతలను బట్టి, అబ్బా మీరు కరెక్ట్ వ్యక్తి చేతుల్లో పడ్డారండి అంటుంటాం. నాకు సంగీతం పలానా వ్యక్తిని, అబ్బా యూఆర్
రైట్ పర్సన్ సార్ ఆయన మీకు నేర్పడానికి అంటుంటాం. తర్వాత మీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎక్కడ వేసుకున్నారండి? ఆ పలానా బ్యాంకులో. అబ్బా కరెక్ట్ వేసినారండి అంటూ ఉంటాం. మీకు మ్యాథ్స్ ట్యూషన్ ఏ సార్ చెప్తున్నారండి? అబ్బా కరెక్ట్ పర్సన్ సార్, మీకు ఎటువంటి అనుమానాలు రాకుండా. మీకు లాంగ్వేజెస్ అయినా కూడా పలానా వ్యక్తి నాకు గ్రామర్ నేర్పుతాం, రైట్ పర్సన్ అంటుంటాం. అవన్నీ కూడా అవసరమే వరల్డ్లీ. బట్ ఇప్పుడు ఇక్కడ నీవు దేవుడి పైన ఉంటున్నప్పుడు నీకు రెండు ఆధిక్యతలు నీకు నెమ్మది, ప్రశాంతత, శాంతి అని అంటే దీని అర్థం నాకు ఎటువంటి శ్రమలు, శోధనలు ఉండవు అని దాని అర్థం కాదు. ఉన్న దానిలో నేను ఎంజాయ్ చేయటం, కలిగి ఉన్న దానిలోనే నేను పొందుకొని ఉండి కూడా పొందనట్లు ఉండకుండా నన్ను చేయటం అన్నది దేవుడు పూర్ణ శాంతి గలవని అంటే తృప్తి అన్నది ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఉంటుంది అని మనం గ్రహించటానికి యెషయా ప్రవక్త తిరిగి మనకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఒక్కసారి నువ్వు 2025ని జ్ఞాపకం చేసుకో. నిన్ను ఎంతమంది మీద నువ్వు ఆధారపడి ఉంటుంటావు. కొన్ని సందర్భాలలో మనం గుడ్డిగా కొద్దిమందిని నమ్మేస్తూ ఉంటుంటాం. అన్ని సందర్భాలు అది వర్కౌట్ కాదేమో. నువ్వు ఎంతమందిని ఎన్నిసార్లు గుడ్డిగా నడిపించి నువ్వు ఎట్లా చెప్తే అలాగే చేస్తావు. అవతలి వ్యక్తి యొక్క ఉద్దేశ్యము మనకు అంతగా గ్రహించగలిగినటువంటి గొప్ప అనుభవ జ్ఞానము, పరలోక జ్ఞానం మనందరికీ ఉండదు. బట్ తిరిగి అటువంటి వారిని 2026 అంటే ఇప్పుడు గడుస్తున్నటువంటి సంవత్సరంలో మనకేం చెప్తా ఉంటున్నాడంటే, నువ్వు లాస్ట్ ఇయర్ ఎవరిపైన ఆధారపడ్డావు? ఎవరో చెప్పి పలానా వ్యక్తి నేను బాగా నమ్మానండి, అబ్బో నేను అసలు నాకు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నువ్వు అనుకోలేదు, కానీ అవతల వ్యక్తి అనుకుని ఉండొచ్చు కదా. కాబట్టి నీవు ఎవరిపైన ఆధారపడి ఉంటున్నావు అన్నది ఒకసారి ఫ్రెండ్స్, ఏ విషయంలోనైనానండి, ఎడ్యుకేషన్ విషయంలోనేమి, కొన్ని సందర్భాలలో కాలేజెస్లో అంటే ఎనీథింగ్ అండి, 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ అనండి, +2 అనండి, +2 తర్వాత డిగ్రీ అనండి, డిగ్రీ తర్వాత మేబీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొన్ని సందర్భాలలో నేను ఇంట్లో కూర్చొని అంటే నాకు సీట్ దొరకలేదు, నేను అనుకున్న సీట్ నాకు దొరకనప్పుడు ఇతరులు ఏమనుకుంటారోనని ఉన్నప్పుడు నాకు ఎవరో వచ్చి నథింగ్ టు వర్రీ, మీరు పలానా స్టడీస్ చేయండి, సబ్జెక్ట్ తీసుకోమన్నప్పుడు ఆ వ్యక్తి మాటలు నమ్మి నేను ఇతరులు ఏమనుకుంటారోనని జాయిన్ అయినప్పుడు కూడా కొద్దిమంది బాధపడతారు. వీ డోంట్ నో. కానీ నువ్వు తీసుకున్నటువంటి సబ్జెక్టు కొంతకాలం తర్వాత దానికి విలువ ఉందని తెలిసినప్పుడు నేను అప్పుడు తీసుకున్న నిర్ణయం సరైంది అని నువ్వు అనుకుంటుంటావు కదా. అది పర్ఫెక్ట్గా ఉంటే. ఒకవేళ కొంచెం తేడా డిఫరెంట్గా వచ్చింది అనుకోండి, నేను అనవసరంగా మాట విన్నాను అని మనం అనుకుంటూ ఉంటుంటాం. డిఫరెంట్ ఏదైనా కూడా చిన్న విషయాలలోనేమే, పెద్ద విషయాలు మాత్రమే కాదు, చిన్న విషయాలలో కూడా ఏదో ఒక వెరైటీ డిష్ చేద్దామనుకున్నప్పుడు కూడా నీకెవరో చెప్పి ఉంటారు, ఇలా చేయండి. వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ దాంట్లో ఏమేమి ఉంటాయి? టైం ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, డ్యూరేషన్ ఉంటుంది. వీటన్నిటిని బట్టి టెంపరేచర్ ఉంటుంది. ఆ ప్రకారం కనుక నేను చేయకున్నట్లయితే నేను చేసినటువంటి ఆ ప్రాక్టికల్ ఫెయిల్ అవ్వచ్చు. అప్పుడు నేనేమంటాను, వాళ్ళు అలా చెప్పినందుకు చేశానండి, పైగా నాకు అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్పలేదండి అని కూడా మన తప్పిదమ్ములు ఇతరులపైన పెట్టే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఎవరిని అంటానికి లేదు. నీవు గత సంవత్సరము ఎవరిపైన ఆధారపడ్డావు, ఎవరిని బాగా గట్టిగా నమ్మినావు, 2000 సంవత్సరంలో నువ్వు ఎలా ఉండాలన్న దానికి ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొను అని చెప్పి యెషయా ప్రవక్త అంటే నాతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. వానిని నార్మల్ శాంతి కాదు, పూర్ణ శాంతి. అంటే పూర్ణం అంటే ఇట్ ఇస్ ఎ కంప్లీట్, శేషము లేనిది అని అర్థం. పలానది మిగిలిపోయిందనే అసంతృప్తి అన్నది ఇక్కడ లేదు. పూర్ణ శాంతి కాని వాళ్ళని ఏం చేస్తున్నాడు? చేస్తావు అని లేదు, కాపాడుదు అన్నాడు. చేస్తావు వేరు, కాపాడుదువు వేరు. కాపాడుదు ఏంటంటే నాకు ఒక ప్రొటెక్షన్ ఉంది అంటే బయటి నుంచి వచ్చేటటువంటి నెగటివ్ బాణాలను, ఇన్ అదర్ వే నెగటివ్ థాట్స్ను ప్రభువు నాకు దూరం చేస్తాడు. మరి ఫ్రెండ్, నీ విషయం నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. 2025లో నిన్ను ఎంతోమంది నడిపించుంటారు. నువ్వు తీసుకున్న నిర్ణయంలో ఒక్కొక్కసారి నువ్వు కోల్పోయినటువంటిది ఏదైనా ఉండొచ్చు. తీసుకోకూడదని ఆహారము, వైద్యము తీసుకున్నప్పుడు ఆరోగ్యం క్షీణించి ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు దేవుడిపైన ఆధారపడ్డం అన్నది నువ్వు నేర్చుకోవాలి. ఇక్కడ నీవెవరిపైన ఆధారపడుతున్నావు, నీ మనస్సు ఎవరిపైన ఉన్నదనడానికి 2 మాటలు మనం బైబిల్లో చూడొచ్చు. అబ్రహాము దేవుడిని నమ్మినాడు కదండి, అందుకే అతన్ని మనము విశ్వాసానికి తండ్రిగా ఏం చెప్పినాడండి? నేను చూపించే మార్గంలో నువ్వు వెళ్ళమంటాడు, వెళ్తాడు. అంతేగాని ప్రభువా నేను వెళ్ళేటటువంటి మార్గం సరిగా ఉంటుందా ఉండదా అని ప్రశ్నించలేదు. నోవాహు నీ కుమారులను
కోడళ్లను తీసుకొని ఓడలో ప్రవేశించమంట చేశాడు. దేవుడి మాటకు ఆయన చేసినాడు. మోషే కొంచెం ఆరంభంలో కొంచెం తొనికిసలాడినప్పటికీ దేవుడి మాట మేరకు జస్ట్ ముందుకెళ్ళి ఇశ్రాయేలీయులను ఫరో యొక్క బానిసత్వం నుంచి బయటికి తీసుకొస్తాడు. సరే, వారికి ప్రవచనం అంటే వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలో వెళ్ళారా లేరా అది పక్కకు పెట్టినట్లయితే ఈ యొక్క ఫరో యొక్క బాధ నుండి బయటకు తీసుకొని వచ్చినారు కదండి. మోషే ఏం చేసినాడు? ఆ యొక్క మండుచున్న పొదలో ఉన్నప్పుడు పొద మండుచున్నదే కానీ కాలిపోవటం లేదు. దేవుడు మాట్లాడతాడు, నేను నీకు చెప్పేటట్టు నువ్వు చెయ్యమంటుంటాడు కదా. ఆయన చెప్పినట్టు పరిశుద్ధమైన స్థలం, చెప్పులు విప్పమంటాడు, నా దగ్గరికి రాకంటాడు. దేవుడి యొక్క తేజస్సును చూసి ఆయన చెప్పినట్టు చేస్తాడు. ఇప్పుడు నువ్వు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడి పోలికలో చేయబడిన ఆదాము అవ్వలు కూడా ఆయన స్వరము విని ఎప్పుడైతే చల్లపుట్ల దేవునితో కలుసుకుందామని వస్తారో, ఎప్పుడైతే దేవుడి స్వరం వింటారో, తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరినిగా యుంటిని గనుక భయపడి దాక్కుంటుని అన్నప్పుడు దేవుడు ఒక మాట అడుగుతాడు, నీవు దిగంబరివని తెలిపినదెవరు? ప్రశ్న అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అంటే మనం ఇంకా 2026 సంవత్సరం చాలా ఉంది మనకి. నువ్వు తీసుకోవాల్సినటువంటి నిర్ణయంలో ఎనీథింగ్ అండి, ఫైనాన్సెస్ అయి ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు, పర్చేసింగ్ అయి ఉండొచ్చు, ఎనీ ఐటమ్ నువ్వు పర్చేసింగ్ అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, ఏమండి ట్రావెలింగ్ ప్లాన్ అయి ఉంటుండొచ్చును. నీవు ఎవరిపైన అంటే దేవుడి పైన సంపూర్ణంగా నువ్వు ఆధారపడి కనుక చేసినట్లయితే 32వ కీర్తన 8వ వచనంలో కూడా నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గాన్ని నీకు తెలియపరుస్తాను అంటున్నాడు. దేవుడిపైన ఆధారపడటం మనం నేర్చుకున్నట్లయితే పూర్ణ శాంతి గలవానిగా. ఇక్కడ ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాకు అంటే నేను శాంతిగా ఉండటం కొరకు నాకు వసతులు ఎక్కువ అవుతాయని కాదు, వాహనాలు ఎక్కువవుతాయని కాదు, ఏమండి అనుకోనిది పొందుకుంటాను అని కూడా కాకపోయి ఉండొచ్చు. నీకున్న దానిలో హ్యాపీగా గడపగలవు, అది కూడా ఒక బ్లెస్సింగేనండి. కొద్దిమంది లేని దాని కొరకు వెతుకుతూ ఉంటుంటారు, ఉన్న దాని కొరకే దేవుడు చెప్తా ఉంటుంటాడు. నిర్గమకాండం 4వ అధ్యాయములు కనుక చూసినట్లయితే మోషే యెహోవాతో మాట్లాడు, వారు నన్ను నమ్మరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరూ అన్నప్పుడు దేవుడు మోషేతో అంటాడు, నీ చేతిలోనిది ఏమంటే ఫ్రెండ్స్ ఉన్న దానిలో తృప్తికరంగా శాంతికరంగా ఆనందంగా ఉండటమే దేవుడు నీకు ఇచ్చేటటువంటి గొప్ప శాంతి అండి. అంతేకాదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అసలు ఏంటంటే దేవుడు నాకేం చేసినా మంచే చేస్తాడన్న నమ్మకం. కానీ నా స్వజ్ఞానంతో నా యొక్క ఇహలోకపు వాంఛలతో నా ఇష్టం వచ్చినన్ని పొరపాట్లు చేసుకొని ఇది దేవుడి ప్రణాళిక అని నేను అనటానికి వీలు లేదు. కాబట్టి ఫ్రెండ్, నీ మనస్సు ఎవరిపైన ఆనుకొని ఉన్నది అని అంటే కంప్లీట్గా అక్కడి నుంచి నీ ఆలోచనలు పొందుకుంటున్నావు అన్నది బాగా ఆలోచించాలి. కొన్ని సందర్భాలలో ఇహలోకంలో కూడా మంచి చెప్పేవాళ్ళు ఉంటారు, చెడు చెప్పేవాళ్ళు ఉంటారు. బట్ అతను చెప్తున్నటువంటి ఉద్దేశంలో దేవుడి యందు గనుక నువ్వు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నీకు ఆ యొక్క సమాధానాన్ని పొందుకుంటూ ఉంటుంటాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ అధ్యాయం 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఇక్కడ నువ్వెవరిపైన ఆధారపడి ఉన్నావు అన్నదానికి మరొకసారి పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తున్నటువంటి ఒక చిన్న సలహా. ఏమంటున్నాడు? మీకు చెప్పాల్సిన అవసరం లేదు. లోకులు అంటే ఈ వరల్డ్, ఇతరులు, దేవుడు కాక మిగతా వాళ్ళంతా లోకులు, నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదయ్యో చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము స్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వల్ల మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. బైబిల్ మన జ్ఞాపకం చేస్తుంది, మీరు చీకటిలో ఉన్నవారు కారు. నో, ప్రతిదీ కూడా నీకెవరు చెప్తున్నారన్న విషయాన్ని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ఫ్రెండ్. ఏ విషయంలోనైనా దేవుడు కొన్ని సందర్భాలలో ఎలా అనిపోతూ ఉంటుందంటే మరీ జ్ఞానవంతులు
వాళ్ళకి ఏమంటే నాకు సర్వస్వం తెలుసు అనుకుంటుంటారు. బట్ వాక్య ప్రకారం ఏంటి? నువ్వు దేవుడిపైన ఆధారపడు. మరీ అమాయకత్వం కూడా ప్రమాదకరమే. ఏం తెలియదండి. ఏం తెలియనప్పుడు నీకు ఇత్తడిని చూపి బంగారం అంటే నమ్ముతావు కదా. మరి అమాయకత్వం కూడా ప్రమాదకరమే. కాబట్టి సజీవుడైనటువంటి దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీకు అన్యాయం జరగకుండా ఉండటం కొరకు ఆయన చేసే ప్రతిదీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. 100వ కీర్తన 5వ వచనం కనుక చూసినట్లయితే, 100వ కీర్తన 5వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఇక్కడ గమనించండి, నువ్వెవరిపైన నీ మనసులు పెట్టుకుంటున్నావు? దేవుడిపైన. 2026లో నీ యొక్క సంపూర్ణమైనటువంటి తలంపులను రిసీవింగ్ దేవుడిపైన పెట్టండి. ఓకే, మనము సరే మీరున్నటువంటి ఏరియాను బట్టి మనందరం కూడా దైదాభి మధ్య కాలంలో ఒకప్పుడు ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండే, ఇప్పుడు ఆ వాటి ప్లేస్లో అంతా కూడా మొబైల్స్ వచ్చినాయి. మొబైల్కి డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నవి. కొద్దిమంది వోడాఫోన్ అంటుంటారు, సరే విఐ అంటే వోడాఫోన్ అండ్ ఐడియా రెండు కలిపి వి, ఎయిర్టెల్, జియో. వీటిని మనం వాడుకుంటున్నప్పుడు బిఎస్ఎన్ఎల్ తర్వాత మేబీ ఆయా ఏరియాలలో ఒక సిగ్నల్ చాలా మంచిగా పనిచేస్తుంది, కొన్ని నెట్వర్క్స్ పనిచేయవు. అంటే ఏంటి? ఇక్కడికి సార్ మాకు ఇక్కడ ఈ పలానా నెట్వర్క్ పనిచేయదు అంటాం. ఎనీథింగ్ ఆ ఏరియాస్ని బట్టి. నా దగ్గర ఉన్నటువంటి నెట్వర్క్ నేనున్న ప్రాంతంలో నాకు పనిచేస్తుంది కాబట్టి నేను పెట్టుకున్నాను. నేను కొన్ని వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దాని యొక్క నెట్వర్క్ అంటే ఫంక్షనింగ్ సరిగా ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, సార్ ఇది ఇక్కడ పనిచేయదు కాబట్టి మీరు పలానా చోటుకు వెళ్ళండి, ఆ గేట్ దాటి నిలబడండి, మీకు సిగ్నల్ వస్తుంది అంటుంటారు. ఓకే, అదేంటిది అంటే అది ఒక ప్రాంతానికి చెందినటువంటి, దాని పవర్ ఎంతవరకు ఉంది? ప్రాంతం. డ్యూరేషన్ ఎంత? కొంతకాలం. కానీ నీవు ఆరాధించే దేవుడు, నీవు ఎవరిపైన అయితే నమ్మకం పెట్టినటువంటి దేవుడు ఎలాంటి వాడో ఒక్కసారి నాలో నేను నా యొక్క ఎనర్జీని, నా విశ్వాసాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి, పెంపొందించుకోవడానికి నిలవబడి ఉండటం కొరకు నేను గమనించవలసింది, యెహోవా దయాళుడు అంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడు, కరుణిస్తాడు, క్షమిస్తాడు. దయాళుడు అంటే దయ ఎవరికైతే అత్యధికంగా ఉంటుందో దాన్ని, అంటే నీవు గతంలో చేసిన పొరపాట్లను నన్ను క్షమించు ప్రభు అని నీవు గనక ఆయన చెంతకు వచ్చినట్లయితే నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఎవరిపైన ఆధారపడి ఉండి ఉంటావు, అతని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు గతంలో నా దగ్గరికి ఎందుకు రాలేదు అని నిన్ను అనడు. అంతేకాదు ఆయన కృప నిరంతరముండును. అంటే మనకు కొన్ని సీజన్స్ ఉంటాయి కదండి, వేసవి కాలము, ఎండాకాలము, చలికాలము, అంటే ఈ సీజన్లో ఇది, ఈ సీజన్లో ఇది, అలా కాదు. ఆయన కృప అసలు దానికి అసలు పలానా టైం అని కానీ అది ఎక్స్పైర్ అవుతుంది కానీ అయ్యో ఆ టైం వెళ్ళిపోతుందని కానీ అనుకోవటానికి లేదు. కానీ అలాగని చెప్పి నేను సోమరుగా ఉండటం కూడా మంచిది కాదు. ఆయన కృప నిరంతరం ఉండును. అంటే ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము ఈరోజు? 2025లో నేను ఎవరియో మాట విని నువ్వే నాకు సర్వస్వం, నువ్వేం చెప్తే నేను అది చేస్తాను అన్న వ్యక్తిని ఇప్పుడు నేను గ్రహించవలసింది, నేను కొన్ని పొరపాటు చేసి ఉండొచ్చు. సరే, 2025 జనవరి 1వ తారీఖున కొన్ని నిర్ణయాలు తీసుకుంటామండి మనం. అంటే తీసుకొని ఉంటాం. ఏం తీసుకొని ఉంటాము? ఈ సంవత్సరం నా యొక్క డిసిప్లిన్ ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, నేను బైబిల్ క్రమం తప్పకుండా చదువుతానని నిర్ణయాలు తీసుకొని ఉంటావు. అవన్నీ చేశారా? తప్పిదములు చేసి ఉంటారు కదా. మళ్ళీ అదే సంవత్సరం, అంటే సంవత్సరం మారిన జనవరి వచ్చింది, 1వ తారీఖు వచ్చింది, నువ్వేం నిర్ణయం తీసుకున్నావు అదే నిర్ణయాన్ని మళ్ళీ తీసుకొని ఉంటావు. కొన్ని మార్పులు జరిగి ఉండొచ్చు, కొన్ని పొరపాట్లు అక్కడ చేసి ఉండొచ్చు, చేసినప్పటికీ కూడా మళ్ళీ అవే చేస్తానని నువ్వు తీసుకుని ఉండొచ్చు. వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయనకున్న గుణగణం దయాళుడు. కాబట్టి తిరిగి నువ్వు ఆయన చెంతకు వచ్చినప్పుడు ఆయన నిన్ను ఎట్టి పరిస్థితిలో జడ్జి చేయడం, అదే కృప అంటే. నువ్వు శిక్షకు పాత్రుడు అయి ఉండి సైతం నేను శిక్ష నుంచి తప్పించగలుగుతున్నాడు, నీకు అర్హత లేకపోయినప్పటికీ నీకు చూపినటువంటి దయ, అది కృప. ఏమండి, మార్కు సువార్తలో మనకు ఒక స్త్రీ ఉంటుంది, 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఉన్నప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నా అన్నాడా? నువ్వు ఇంతవరకు ఎక్కడెక్కడికి వెళ్ళినా ఏమీ అనలేదు. నువ్వు అనుకున్నావు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసిందంట కదా ఫ్రెండ్స్. కాబట్టి నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్న విషయాన్ని కనుక నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 100వ కీర్తనలో 5వ వచనంలో మనం చదువుకున్నట్టుగా ఇది నిజంగా ఆయన కృప నిత్యముండును,
ఆయన సత్యము తరతరములుండును. అంటే ఆయననే సత్యం, ఆయన సీజనల్ కాదు. సృష్టి ఆరంభం నుంచి అంతం వరకు ఉన్నటువంటి సజీవుడైనటువంటి దేవుడు. కాబట్టి నీవు ఆయన యందు ఎంత మాత్రము విశ్వసిస్తూ ఉంటున్నావు, నువ్వు తీసుకున్న నిర్ణయములు ఆయన ద్వారా పొందుకుంటున్నావా లేదా అన్న విషయాన్ని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకొని, నువ్వు ఎవరి చేత అంటే ఎవరి పైన నీ మనస్సును పెట్టి ఉంటున్నావు. చూడండి, కొద్దిమందికి కొన్ని సందర్భాలలో తమ పైన తనకు నమ్మకం లేనప్పుడు, అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇది ఎలా ఉంటుందంటే, తమ పైన తమకు నమ్మకం లేనప్పుడు ఇతరులపైన ఆధారపడతారు. ప్రొఫెషనల్లీ డిపెండ్ ఆన్ డాక్టర్స్, డిఫరెంట్ ప్రొఫెషనల్స్ మీద ఆధారపడతారు. అది వాస్తవమే. అయినప్పటికీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఎవరిపైన ఎక్కువగా ఆధారపడి ఉంటున్నావు, ఎవరిపైన నీ మనస్సు ఆనుకొని ఉన్నదన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. కాబట్టి వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నువ్వెవరిపైన ఆధారపడ్డావన్న విషయాన్ని, ఎవరిపైన నీ మనస్సు ఆనుకొని ఉన్నదన్న విషయాన్ని నువ్వు గ్రహించి కావలసిన మార్పులు తెచ్చుకుంటూ, ఆయన కృప నిత్యం ఉంటుంది, సత్యము తరతరములు ఉంటుంది. కావున వాక్యం విన్న ప్రతి ఒక్కరు నీవు తీసుకుంటున్న నిర్ణయములలో దేవుని పైన నువ్వు ఎంతవరకు ఆధారపడి ఉంటున్నావు, నీ తలంపులో ఎంతవరకు దేవుని నుండి పొందుకుంటున్నావు ఒకసారి ఆలోచించుకో. కావలసినటువంటి మార్పులు తెచ్చుకో. ఎవరిపైన ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, పరలోక జ్ఞానం చేత దేవుడిపైన నమ్మకం పెట్టి రానున్న దినములలో మంచి మార్గంలో నడుచుకుంటూ ఆనందంగా ఏమండి సంపూర్ణమైనటువంటి శాంతి కలిగి జీవించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములు. ప్రభువా, తెలుసో తెలియక మేము తప్పుదములు చేసిన యెడల దయతో మమ్మల్ని క్షమించండి. అంత మాత్రమే కాకుండా మేము అయోగ్యులమైనటువంటి మేము మీపైన మా మనస్సు మీపైన ఆదుకొనుటకు మాకు కృప చూపించండి. మీ యొక్క కరుణను మాపైన కుమ్మరించండి. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలో కూడా ప్రభువా మీ యొక్క నడిపింపును అనుగ్రహించి మీపైన ఆధారపడి జీవించటకును మీరు మాకు నేర్పించండి. కావలసినటువంటి మార్పులు తెచ్చుకుంటూ సరి అయినటువంటి మార్గములు సంపూర్ణ శాంతికరంగా ఉండే కృపను అనుగ్రహించమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరూ మీ ఉనికిని పొందుకొని ప్రభు ఆనందంగా గడిపే కృప చూపమని సమస్త ఘనతావలు మీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్.